కర్నూలులో కలకలం రేపిన గొలుసు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి అడ్డదారి తొక్కిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాల నుంచి దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నగరం బీ క్యాంప్ హౌసింగ్ కాలనీలో ఈ నెల 10వ తేదీన పట్టపగల దొంగతనం జరిగింది. ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చున్న శ్యామలంబ అనే 62 ఏళ్ల వృద్ధురాల లక్ష్యంగా నిందితుడు రెచ్చిపోయాడు. కళ్ళ చూస్తుండగానే ఆమె మెడ నుంచి బంగారు గొలుసును తెంచుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కర్నూలు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. నిందితుడిని తెలంగాణ రాష్ట్రం గద్వాల్కు చెందిన ప్రవీణ్ గా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రపూర్ వస్తాడా సెక్టర్ బాలన్స్ మన ఏం మిస్టర్ అంటే ఎక్కువసేపు చెప్పాలన్నా దాన్ని అందరికీ నమస్కారం. మార్చి నెల 10వ తారీఖున మనకు బీ క్యాంప్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక 62 సంవత్సరాల వయసు కలిగినటువంటి శ్యామలమ్మ అని ఆవిడ వాళ్ళ ఇంటి ముందర కూర్చొని ఉండగా ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, ఒక బైక్లో వచ్చి ఆమె మెడలో నుంచి ఒక బంగారు గొలుసును లాక్కొనేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కంప్లైంట్ మేరకు మన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. 64/26 మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మనకు మన గౌరవ ఎస్పీ సారు విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మన కర్నూలు డిఎస్పీ గారు పవర్ ప్రసాద్ సార్ యొక్క పర్యవేక్షణలో మా 3 టౌన్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అలాగే సిసిఎస్ స్టాఫ్ అందరూ కూడా బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించుకుంటూ ఆ ముద్దాయి ఏ రూట్లో వచ్చారు, ఏ రూట్లో వెళ్ళారు, ఆ రూట్ అంతా కూడా సీసీ కెమెరాలని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ ముద్దాయి యొక్క కదలికలను గమనించి అతని యొక్క బైక్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత ముద్దాయిని ప్రవీణ్ అని అతను గద్వాల్కు చెందిన ముద్దాయిగా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి అతని నుంచి అతను ఏదైతే దొంగతనం చేశాడో, చైన్ స్నాచింగ్ చేశాడో ఆ గొలుసును కూడా అతని నుంచి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఆ గొలుసు యొక్క బరువు సుమారు 3 తులాలు ఉంది, 30 గ్రాములు. అతను దొంగతనానికి వాడినటువంటి బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని తదుపరి విచారణ నిమిత్తము కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతుంది. ఇదివరకు అతను ఇక్కడ మన సంతోష్ నగర్లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని ఉండేవాడు. అతనికి బిజినెస్లో లాస్ రావటం వల్ల అతను అప్పుల పాలవటం వల్ల ఈ అప్పుల నుంచి అతను బయటపడడం కోసం అని చెప్పేసి దొంగతనం నేర్చుకున్నాడు. దర్యాప్తులో కీలక పాత్ర పోషించినటువంటి ఎస్ఐ ఏపీ శ్రీనివాసు, అలాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, బాలనరసింహులు, అలాగే స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ మన సుంకన్న, చెంచన్న, అలాగే మన సిసిఎస్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్స్ కమలే నాయక్, అలాగే శ్రీనివాసులు, వీళ్ళందరూ కూడా చక్కని ప్రతిభ కనబడుతున్నారు. వీళ్ళతో పాటు మన స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ తిరుమలేషు, సంతోష్ కూడా చక్కని ప్రతిభ కనబడుతున్నారు. వీళ్ళందరికీ కూడా గౌరవ ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.